ఎంతో రుచిగా ఉండే బీరకాయ ఎండ్రాయిలు కర్రీ అండి. చాలా బాగుంటుంది. ఇంక ఏ నాన్ వెజ్ కర్రీ కూడా అవసరం లేదు, ఇది ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నానండి. బీరకాయ 1/2 కేజీకి తక్కువ ఉందండి. అది ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను. చిన్న బౌల్లో పావు భాగం వరకు రొయ్యలు తీసుకున్నానండి. ఎండు రొయ్యలు వలిచేసినవి. అవన్నీ క్లీన్గా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ప్యాన్ అయితే పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కడిగి పెట్టుకున్న ఎండ్రాయిలు ఉన్నాయి కదండి, అవి వేసుకొని బాగా వేయించుకోవాలి. రెడ్ కలర్లోకి రావాలి. వేగినప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. వేగిన తర్వాత మనకు అప్పుడు ఐడియా వస్తుంది, కొంచెం క్రిస్పీగా కూడా తయారవుతుంది. కలుపుతుంటే మనకు తెలుస్తుంది. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. నేనైతే ఈ కర్రీకి ఒక ఆనియనే తీసుకున్నానండి, బీరకాయ కదా స్వీట్ వస్తుంది. 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. 2 పచ్చిమిర్చి కూడా వేసి బాగా కలుపుకోవాలండి. ఉల్లిపాయలు ఎర్ర రంగులోకి రావాలి, అలా వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగుతాయండి, మాడకుండా ఉంటాయి. అందుకని సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకున్నాను. ఇది రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలండి ఉల్లిపాయ మొత్తం. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే కింద అడుగు పడుతుందండి. తర్వాత మనం తరిగి పెట్టుకున్న బీరకాయ ఉంది కదండి, బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇది 1/2 కేజీకి తక్కువ ఉందండి, ఒకటే బీరకాయ పెద్దది. 1/2 కేజీకి తక్కువ ఉంది. బీరకాయ ముక్కలన్నీ ఫుల్గా కలిసేంత వరకు కలుపుకోవాలి. కింద ఎండ్రాయిలు ఉంటాయి కదండి, అవి కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. మూత పెట్టేసుకోవాలండి. వాసన అయితే బయటికి పోతుంది, ఫ్లేవర్ మొత్తం పోద్ది. ఎప్పటికప్పుడు మూత పెట్టుకుంటూ ఉండాలి. ఇలా బీరకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు అంటుతుందండి. చూసారు కదా వాటర్ అయితే ఎలా వస్తుందో. ఇప్పుడే కొంచెం సరిపడా సాల్ట్ కూడా వేసుకొని, ఆల్రెడీ మనం ఫస్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకొని, నాకు 2 స్పూన్ల వరకు కారం పడిందండి. కారం కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. బీరకాయ ముక్కలు ఉడుకుతూ ఉండగా లోపల వాటర్ అంతా వస్తుందండి బయటికి. ఆ వాటర్లోనే చాలా వరకు కర్రీ మగ్గిపోతుంది. ఈ విధంగా లోపల వాటర్ అంతా పోయి ఆయిల్ తేలేంత వరకు కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ తేలుతుంది అనగా బాగా కలుపుకొని సరిపడ వాటర్ వేసుకోవాలండి. నాకు 1/2 లీటర్ గ్లాసులో 3/4 వరకు పడ్డాయండి వాటర్. అయితే ఎక్కువ పడవు, చాలా వరకు కుక్ అయ్యే ఉంటుంది కర్రీ, కాబట్టి చూసి వేసుకోండి. మరీ ఎక్కువ అయినా సరే టేస్ట్ తగ్గుతుంది. వాటర్ ఎప్పుడు ఎక్కువ వేసుకోకూడదు కర్రీలో. ఇలా మొత్తం కలుపుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకుంటే వాసన బాగుంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. మంటని సిమ్లో పెట్టుకొని బాగా దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కర్రీ దగ్గరకు అవుతుందండి, ఆయిల్ అయితే పైకి తేలుతుంది. బాగా దగ్గరకు అయితే కర్రీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. దగ్గర కావనివ్వాలి, వాటర్ అస్సలు ఉండకూడదు. ఇలా చూసారు కదా, ఈ విధంగా కర్రీ దగ్గరకు అయ్యి బబుల్స్ వస్తున్నాయి చూసారు కదా, ఆయిల్ బబుల్స్ వస్తాయి. అలా లాస్ట్లో ఆయిల్ తేలేంతగా ఉంచుకోవాలి. అలా అయితే టేస్ట్ కూడా బాగుంటుంది. కర్రీ కూడా 2 డేస్ ఉంటుందండి. ఈ కర్రీ పాడవదు, బయట ఉన్నా సరే చాలా బాగుంటుంది. కర్రీ మొత్తం ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. బీరకాయ ఎండ్రాయిలు కర్రీ అయితే రెడీ అండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ కూడా. మనకి 20 మినిట్స్లో కర్రీ రెడీగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.